నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose extremities of a diameter are 1, 2 and 4, 5. ఇక్కడ డయామీటర్ యొక్క ఎండింగ్ పాయింట్స్ ఇచ్చాడు 1, 2 and 4, 5. ఈ ఎండింగ్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ది పాయింట్స్ 1, 2 and 4, 5. This is x1, y1 and x2, y2. The equation of the circle whose extremities of a diameter are x1, y1 and x2, y2 are x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. x minus x1 place lo 1 into x minus x2 place lo 4 plus y minus y1 place lo 2 into y minus y2 place lo 5 is equal to 0. x into x square minus x into 4x minus 1 into x minus 1x minus into minus 1 into 4 plus 4 y into y square y into minus 5 minus 5y minus 2 into y minus 2y minus 2 into minus 5 plus 10 is equal to 0. Next x square plus y square minus 4x minus x minus 5x minus 5y minus 2y minus 7y plus 4 plus 10 14 is equal to 0. And this is equation of the circle. Next problem. If the circle x square plus y square minus 4x plus 6y plus a is equal to 0 as radius 4 then find a. సర్కిల్ ఈక్వేషన్ లో మనకి కాన్స్టెంట్ వాల్యూ a ఇచ్చాడు, రేడియస్ 4 ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గివెన్ ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. జనరల్ ఈక్వేషన్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g is equal to minus 4, g is equal to minus 2. అలాగే 2f is equal to 6, f is equal to 3. Constant c is equal to a. ఇక్కడ రేడియస్ ఏంటంటే given the radius r is equal to 4. Radius r is equal to 4 అంటే square root of g square plus f square minus c. r is equal to square root of g value minus 2. Minus 2 whole square అంటే plus 4 plus f ఏమో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ c వాల్యూ a అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 4 ఇచ్చాడు కాబట్టి 4 కి ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 13 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, మనం బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 హోల్ స్క్వేర్ వస్తుంది అంటే 13 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 minus a is equal to 16 plus 3 13 side వస్తే minus 13 minus a is equal to 3 a is equal to minus 3. Okay, find the equation of the circle whose center is minus 1, 2 and which passes through 5, 6. ఇక్కడ మనకి సెంటర్ ఇచ్చాడు minus 1, 2 పాయింట్ p ఇచ్చాడు 5, 6. ఇక్కడ CP is equal to radius అంటే the distance between the C and P equal to radius r అవుతుంది. Given C is equal to minus 1, 2 point P is equal to 5, 6. C x1 y1 P x2 y2. The distance between the 2 points square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. CP is equal to square root of x2 5 minus of minus 1 plus 1 whole square plus y2 y minus y1 6 minus 2 whole square. CP దేనికి ఈక్వల్? రేడియస్ r ఈక్వల్. r is equal to 5 plus 1 6 whole square and 36 plus 6 minus 2 4 whole square 16. 36 plus 16 root 52.
సెంటర్ C is equal to -1, 2 అది దేనికి ఈక్వల్ h, k. రేడియస్ ఏ వచ్చింది r is equal to √52. సెంటర్స్ h, k, రేడియస్ r తెలిసినప్పుడు మన ఫార్ములా ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇక్కడ x - h వాల్యూ -1 కాబట్టి x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - k వాల్యూ 2 కాబట్టి y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ √52 హోల్ స్క్వేర్. x + 1 హోల్ స్క్వేర్ దిస్ ఈజ్ a + b హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ 2x ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 4 - 4y ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 52 వస్తుంది. దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x - 4y 1 + 4 + y 52 సైడ్ వస్తే -52 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x - 4y ప్లస్ 5 - 52 అంటే -47 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ఏమిటి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే సర్కిల్ కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఏంటంటే x h + r cos θ and y k + r sin θ are all the parametric equations of the circle. x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇక్కడ hk ఇది సెంటర్ r ఇది రేడియస్. ఓకే దీని నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఫైండ్ ది parametric equations of the circle x square plus y square is equal to 1. circle ఇచ్చేయండి x square plus y square is equal to 1. given the circle x square plus y square is equal to 1 is comparing with x square plus y square is equal to r square. ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే ఈ సెంటర్ is equal to 0 0 అది is equal to h, k. రేడియస్ r is equal to 1. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటంటే మనకి x h + r cos θ x h 0 కాబట్టి 0 + r in 1 cos θ that is equal to cos θ. y k + r sin θ y k value 0 + r value 1 sin θ that is equal to sin θ. అంటే ఈ ఈక్వేషన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవుతాయి x cos θ y sin θ. నెక్స్ట్ ఒక ప్రాబ్లం. Find the parametric equations of the circle x square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. ఇక ఈ ఈక్వేషన్ ని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ given the circle x square plus y square plus 6x plus 8y minus 96 is equal to 0. is comparing with general equation ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇక్కడ 2g is equal to 6, g is equal to 3, 2f is equal to 8, f is equal to 4, constant c is equal to -96. ఇక్కడ center c is equal to -g -f అంటే -3 -4 that is equal to h, k. h value -3, k value -4. radius r is equal to g square root of g square plus f square minus c. g value 3 కాబట్టి 3 whole square 9 plus f value 4 whole square 68 minus of -96 అంటే plus 96. 9 plus 68 plus 96 root 121 అంటే that is equal to 11. అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ x h plus r cos θ h value -3 plus r value 11 cos θ y is equal to k plus k value -3 plus r value 11 sin θ. okay